నగేష్ బాబు గారు సార్. బి వెంకట నగేష్ బాబు 2009 పోలీస్ ఆఫీసర్. ఎస్ సార్. సార్ ఈ మిగతా అన్ని ప్రాంతాల్లో పనిచేయడం లాంటి ఆర్డర్ వేరు, గుంతకల్ లాంటి హెవీ జంక్షన్లో పనిచేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఇది. ఎస్. ఎందుకంటే మీకు చెప్తాను ఇందాక అనుకున్నట్లుగా అన్ని రాష్ట్రాలు వస్తుంటాయి, క్రిమినల్స్ వస్తుంటారు, దాదాపు 90 ట్రైన్లు అంటే లక్షల మంది రోజు వెళ్తుంటారు వస్తుంటారు. అవును. ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అఫెండర్లు రకరకాల అఫెండర్లు చూస్తుంటారు, మిగతా వాళ్ళు వేరు, ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, అదర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, రెండు మిక్స్డ్ గ్యాంగ్ ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీళ్ళు ఒక ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు ఆ ట్రైన్ ఆపడానికి ఒక ట్రాక్కి మధ్యలో గ్యాప్లో కాయిన్ పెడతారని తెలుస్తుంది. ఆ కాయిన్ పెడితే ట్రైన్ ఎందుకు ఆగుతుంది, అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి మీరేం చేస్తారు? పక్క రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎదురైన టాస్క్కి ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బి వెంకట నగేష్ బాబు గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడానికి? బై చాయిసే సార్. ఆ చాయిస్తో పాటు మీ కుటుంబ నేపథ్యం అసలు చెప్పండి. ఎస్ సార్. మా కుటుంబ నేపథ్యము మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా కర్నూలు నివాసులే. వాళ్ళకి 4 పిల్లలు, అందులో మా సిస్టర్ ఎల్డర్ మాకు అందరికంటే. తర్వాత 3 బ్రదర్స్ ఉన్నాం మేము. మా 3 బ్రదర్స్లో మా ఎల్డర్ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అవునా? ఎస్. ఎక్కడ? తెలంగాణలో పనిచేస్తాడు. ఏం పేరు? వెంకట నాగరాజు. వెంకట్ నాగరాజు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఎక్కడ? తెలంగాణ సిపిఎల్స్లో పనిచేస్తాడు, సిటీ పోలీస్ లైన్లో పనిచేస్తున్నాడు. పోలీస్ ఫ్యామిలీ మీరు? మా అన్న ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ నేను అప్పుడు బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఎస్ఐ జాబ్స్ ఇవన్నీ పడడం వల్ల మా అన్న ప్రోత్సాహంతో ఈ డిపార్ట్మెంట్లోకి. నాన్నగారు డ్రైవర్గా ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఎక్కడ? కర్నూలు. కర్నూలు టౌన్. అంటే పోలీస్ చాయిస్ ఎందుకు తీసుకున్నారు మీరు? బీఈడీ అంటే టీచర్ అవ్వకుండా? సార్ అబ్సల్యూట్లీ. అంటే చాయిస్లో సర్వీస్ ఓరియంటెడ్ ఒకటి సార్. రెండోది జాబ్ ఆపర్చునిటీస్లో ఫ్రెష్గా నోటిఫికేషన్స్ రావడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇంకా అలా వచ్చింది. ప్లస్ రెండోది మంచి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా అన్న సర్వీస్ చేస్తున్నాడు, గ్రేహౌన్స్లో పనిచేస్తాడు. మేజర్ ఇన్సిడెంట్ బలిమెల ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు దాంట్లో జస్ట్ అంటే పోవాల్సిన వ్యక్తి పోకుండా పోవడము, అక్కడ గ్రేహౌన్స్లో వాళ్ళు పడే కష్టాలు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా మోటివేట్ అయ్యాం సార్. 2010లో ఆయన బలిమెల ఇన్సిడెంట్ ఉన్నారా? లేదు సార్. అంటే ఇంకో బ్యాచ్ ఉంది, బిహైండ్ బ్యాచ్లో ఉన్నాడు అనమాట. ఓకే. ఇప్పుడు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా అనిపించింది ఛాలెంజింగ్ టాస్క్ ఇవన్నీ కూడా. అంటే మీ అన్నయ్య మీకు రోల్ మోడల్? ఎస్, హీఈస్ మై రోల్ మోడల్ సార్. హీఈస్ మై రోల్ మోడల్ అండ్ హీఈస్ మై మెంటర్, బెస్ట్ మెంటర్ అంతే. ఓకే సార్. డిపార్ట్మెంట్కి వచ్చారు. ఎస్. 2009 రైట్? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? పుట్టపర్తి అర్బన్లో ఇచ్చారు సార్ నాకు పిఎస్ఐగా. అప్పుడు షానవాజ్ కాసిం సార్ ఎస్పీ గారుగా ఉన్నారు. సార్ దగ్గర రిపోర్ట్ చేశాను మేము. మాకు పుట్టపర్తి అర్బన్ స్వామి సన్నిధులు ఇచ్చారు. అక్కడ మేము 6 months చేశాను అక్కడ పిఎస్ఐగా. తర్వాత వెంటనే పుట్టపర్తి రూరల్ పక్కనే మాకు ఎస్హెచ్ఓ పోస్ట్ ఇచ్చారు నాకు అక్కడ. నేను అక్కడ 2.5 years పనిచేస్తాను అక్కడ. సార్ 2.5 సంవత్సరాల్లో పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? అక్కడ బాబా గారు, అక్కడ దేశ విదేశాల భక్తులు వస్తుంటారు. చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంత ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా, క్రైమ్ జరగకుండా మీరు ఏం చేశారు? మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చింది? సో ఛాలెంజింగ్ కేసు పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి పీస్ మెయింటైన్ చేయడము అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూర్ ఎవరైతే పిల్గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము. అక్కడ మేము పనిచేసిన పీరియడ్లో పెద్దగా ఏం రాలేదు సార్. అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లేదా సేఫ్టీ ఇష్యూస్ ఏం రాలేదు. పుట్టపర్తి రూరల్లో పనిచేసేటప్పుడు మాత్రం రూరల్ లిమిట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ టు అర్బన్. అక్కడంతా గతంలో మావోయిజం అవంతా ఉన్న ఏరియాలు అవన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా బాగా టఫ్గా చేయాల్సి వచ్చింది. అయితే ఉన్నాయి సార్ అక్కడ కూడా కొన్ని క్లాసిక్ కేసెస్ ఉన్నాయి మేము డిటెక్ట్ చేసింది. మేము ఇన్స్పెక్టర్ సార్కి మేము బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళం. వాళ్ళ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. ఆ రకంగా ఎక్కువగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కదండి? అవును సార్. అక్కడంతా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ వివాదాలు, కాంట్రాక్టర్స్, అక్కడ స్వామి వాళ్ళంతా ఉంటారు సార్ అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేసారు, స్వామి ఉన్నారు కదా? లేదు సార్, అప్పటికే డిమైజ్ అవుతారు. అప్పటికే అయిపోయారు. కానీ ఆ స్వామి కోసం చాలామంది వస్తుంటారు కదండి డివోటీస్ అండి? అవును, వస్తున్నారు. మీకు నవంబర్ 22, 23లో ఆ బందోబస్తు ఎలాగుంటుందండి? హెవీ బందోబస్తు సార్ అది. ఎందుకంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అండ్ మోర్ విఐపీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు ఆ టైంలో. సో కొద్దిగా హెవీ బందోబస్తు, చాలా హెవీ బందోబస్తు ఉంది సార్ అక్కడ. మీరు టాస్క్ ఎలాగుంటుందండి సార్? అదే సార్, టాస్క్ అంతా అక్కడ ప్రొటెక్షనే సార్. ఓన్లీ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి అంతే. నా 6 months టెన్యూర్లో అర్బన్ పిఎస్ఐగా నాకు ఎటువంటి టాస్క్ రూరల్లో వచ్చాయి సార్. రూరల్లో టాస్క్ వచ్చేసి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా బాగా అనిపించింది నాకు. ఏంటండి అది? సార్ ఒక హస్బెండ్ని ఒక సొంత వైఫే కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఎందుకో?
సమ్ అఫైర్, ఇల్లీగల్ అఫైర్ ఉంది. అంటే ఆ కేసుని మేము ఎందుకు స్పెషల్గా తీసుకున్నాం అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6 అవర్స్లో ముద్దాయిని పట్టుకున్నాం. ఆ, అంటే అర్ధరాత్రి అంటే 10:30 ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది. మేము సీన్కి రీచ్ చేసరికి 11:30 అయింది. ఆ 11:30 నుంచి మార్నింగ్ 6 లోపు ఆ కేసుని మేము ఛేదించేస్తాము. అంటే బిగ్ లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే ఆ వైఫ్ డెడ్ బాడీ దగ్గర ఏడ్చే క్రమం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఆహా, అండ్ మోర్ ఓవర్ ఇన్పుట్స్ అప్పుడే విలేజ్లో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఆ, ఎవరు చేయించుండొచ్చు అనేది ఫస్ట్ పేరు ఆమెదే ఎక్కువ రివీల్ అయిందనమాట. మ్మ్. ఈమె ఇక్కడ ఉంది, మరి డెడ్ బాడీ దగ్గర ఏడ్చే విధానం కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది అనేది కొద్దిగా మేము ఆమెను అక్కడే సీన్లో ఉండి స్ట్రెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ డాగ్స్ వస్తాయి, మీ పని అయిపోతుందని కొంచెం చెప్పడం వల్ల మ్మ్. ఆమె ఫంక్ అయిపోయి చెప్పేసింది విషయం. కానీ కాంట్రాక్ట్ మర్డర్ ఎక్కడ చేయించింది, ధర్మవరం రూరల్లో గొట్లూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఎందుకండి మోటివేట్ ఏంటి? మోటివ్ ఏం లేదు సార్, అతను రైతు మొరటుగా ఉంటాడు మనిషి. ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి దాదాపు 20 years డిఫరెన్స్ ఉంది. ఈమె చిన్న ఏజ్ కావడము, అతనిది పెద్ద ఏజ్ కావడము, కొద్దిగా మనిషి కొద్దిగా మొరటుగా ఉండడం ఆమెకు నచ్చలేదు. అండ్ తన కాంజుగల్ లైఫ్ ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడుకుని ఈయన కాంట్రాక్ట్ మర్డర్ చేయించాడు. పిల్లలు ఉన్నారు ఆమెకి? లేదు సార్, అప్పటికి లేరు ఇంకా. కాదండి, ఒకవేళ సెక్సువల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వచ్చు కదా, చంపడం ఎందుకు? ఆస్తి సాధించింది అందులో ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరికి అనుమానం రాదు, ఎవరికి అనుమానం పొలాల్లో ఎక్కడో చంపేస్తే ఎవరో చంపినారు అనుకుంటారు అన్నట్టుగా ఆమె సీన్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ అది సక్సెస్ కాదు. కానీ జైలుకి పోయి ఉంటుంది కదా? 100% జైలు పోయారు, అందరిని పంపించారు. కన్విక్షన్ వచ్చిందా? లేదు, దాంట్లో కన్విక్షన్ అంటే ఇంకా కాంజుగల్ మ్యారిటల్ లైఫ్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? సార్ నెక్స్ట్ పుట్టపర్తి రూరల్ తర్వాత నేను నేరు ఎస్బీలో పనిచేస్తాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎస్బీలో. 2014 ఎలక్షన్ సెల్లో నన్ను పనిచేశాను. సో ఎలక్షన్ సెల్ అంతా అప్పుడు డిఎస్పీ గంగయ్య సార్ దగ్గర వీళ్ళందరి దగ్గర పనిచేశాను. అప్పుడు మాకు సెంథిల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఎస్పీగా ఉన్నారనమాట. సార్ దగ్గర పనిచేయడం జరిగింది. అది అలా జరిగిపోయింది సార్. 2014 అంతా అక్కడ అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్ నెక్స్ట్ పోస్టింగ్ గుంతకల్ 1 టౌన్లో వచ్చింది. గుంతకల్ 1 టౌన్లో దగ్గర 3 years పనిచేస్తాను ఇక్కడ ఎస్హెచ్ఓగా. నేనే ఎస్ఐఏ ఎస్హెచ్ఓ అక్కడ. అక్కడ కొన్ని మంచి క్లాసిక్ కేసెస్ చెప్పండి. రిగార్డింగ్ సేమ్ కాంట్రాక్ట్ మర్డరే. సొంత బిడ్డ తల్లిని చంపించాడు. అది ఉమెన్ మిస్సింగ్గా మళ్ళీ ఆమెనే వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, బిడ్డనే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ కనిపించట్లేదని. తీరా ఆరా తీస్తే అమ్మని సొంత తల్లిని కాంట్రాక్ట్ మర్డర్ చేసి చంపించడం, ఆ శవాన్ని ఇక్కడ గుమ్మనూరు పొలాల్లో పూడ్చడం. దానికి సంబంధించిన లీడ్ మేము ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటూ పోతే అది మర్డర్ కేసుగా డిటెక్ట్ కావడం, ఆ బాడీని బయటికి ఎగ్జిబిషన్ చేయించడం, ఆ తర్వాత ఆ ముద్దాయిలందరూ పట్టుకున్నాక వీళ్ళందరికీ కన్విక్షన్ పడింది సార్. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, ఇంక్లూడింగ్ కూతురు. ఇది కొద్దిగా మాకు సాటిస్ఫై అయిన కేసు ఇది. ఎందుకంటే ఆమె తల్లిని చంపాలని ప్రాపర్టీ సార్, మెయిన్ ప్రాపర్టీ. 2 daughters ఉన్నారు. 2 daughtersలో ఈ ఎల్డర్ డాటర్ ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. యంగర్ డాటర్ వాళ్ళమ్మ చూపించిన మ్యారేజ్ చేయించుకుంది కాబట్టి ఈ రకంగా చేసుకున్నారు. ప్రాపర్టీ విషయంలో చిన్న బిడ్డకెళ్ళి ఎక్కువ అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి పెద్ద బిడ్డ హట్ అయిపోయి కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఓకే, ఇంకేమన్నాడు గుంతకల్లో అండి? సార్ గుంతకల్లో తర్వాత ప్రాపర్టీ కేసెస్ మేము ఎక్కువగా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. ఇళ్లలో దూరి దొంగతనాలు జరిగిన కేసెస్ని బాగా డిటెక్ట్ చేస్తాము. అప్పుడు కురుబ నాగరాజ్ అని ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్, వాడు ఇళ్లలో దూరేది. వాడి దగ్గర 80 తులాలు రికవరీ చేశాను నేను. తాడేపల్లిగూడెం దగ్గర ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రికవరీ చేసుకొని వచ్చాను. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సార్.